ప్రతిష్ట కానీ చూస్తున్నారు కదా, రామజన్మభూమి ఉద్యోగులు అయిన తర్వాత రామలాల నిర్మాణం జరిగిపోతున్నాయి అన్నమాట. కాబట్టి సంకల్పం యొక్క బలం అంత బలంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ సాధించినటువంటి ఇక్కడనే చేరుస్తూ ఇలాంటి విద్యను అందించేటువంటి అవకాశం సరస్వతి శిశు మందిరానికి ఇవ్వాలని చెప్పి, విద్యాపీఠానికి ఇవ్వాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. మీ ఆశీర్వాదంతోనే మేము ఒక పొజిషన్లో ఉన్నాము. ఎక్కడ కలిసినా కానీ మా సార్ అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటాము. ప్రత్యేకంగా ఏంటంటే చాలామంది ఇప్పుడు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళందరూ శిశుమందిర్ నుంచి వచ్చిన వాళ్ళే. కొంతమంది ఈ విద్యాపీఠంలో గత 34 సంవత్సరాలకు సేవలు అందిస్తున్న సముద్రాల రాజమౌళి గారిని మాట్లాడవలసింది కూర్చున్నాం. 25,000 పాఠశాలలు నిర్వహిస్తోంది. 1953లో మొట్టమొదటి శిశు మందిరము గోరఖ్పూర్లో ప్రారంభమైంది. ఆ తర్వాత ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మన శిశు మందిరాలు నిర్వహింపబడుతున్నాయి. వారు చెప్పినట్లుగా, సాంబశివరావు గారు చెప్పినట్లుగా విద్యాభారతి పూర్వ విద్యార్థుల కోసం పోర్టల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పూర్వాచార్యులందరినీ కూడా ఏకం చేయడానికి పూర్వాచార్యులు కూడా ఒక పోర్టల్ ఏర్పాటు చేశారు. అందులో అందరూ కూడా కలుసుకోవడానికి అవకాశం ఉంది. వాటిని ఇప్పుడు అప్డేట్ చేస్తున్నారు. సరస్వతి విద్యాపీఠం ద్వారా మనం కూడా సమిధలమై కూడా ప్రయత్నం చేస్తున్నాము. అందుకే శిశు మందిరమొక యజ్ఞం సమిధ గమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం అంటూ ఇప్పుడు కూడా పాటలు పాడుకుంటున్నాం. కారణం ఏమై ఉంటుంది? జగశిర మౌరు బనాయే భారత్ అని చెప్పేసి మనము ప్రార్థన చేశాము. ఈ ప్రపంచానికే మన దేశాన్ని తలమానికంగా తయారు చేస్తాం. అది ఇప్పుడున్నటువంటి జాతీయ ప్రభుత్వం కూడా ఆ దిశలో ప్రయాణం చేస్తుంది. మనం అనుకున్నటువంటి కళలన్నీ కూడా నెరవేరుతున్నాయి. అంతటి మహత్ అదృష్టం మనకు కలుగుతుంది. మన పాఠశాలలో కూడా ఆ సరస్వతి మాత వారిని పంపించింది అధ్యక్షులుగా. వచ్చిన తర్వాత పాఠశాల యొక్క రూపురేఖలు కూడా మారిపోయాయి. ఒకవైపు భారత్ వెలుగుతోంది, అంతేకాకుండా శిశు మందిరాలు కూడా గత 10 సంవత్సరాల నుండి వారు చెప్పినట్లుగా అనేక రకాల మార్పులతోటి సిబిఎస్ఈ సిలబస్తోని ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యులు వాళ్ళ యొక్క సంకల్పమే. వాళ్ళు వెన్నంటి ఉంటూ ఎప్పటికప్పుడు మార్పులు చేయాలని కోరుతూ అనేక రకాలుగా వాళ్ళ యొక్క సజెషన్స్, అమూల్యమైనటువంటి సలహాలను ఇస్తున్నారు. దానివల్లనే ఈ పాఠశాల యొక్క అభివృద్ధి అనేది కొనసాగుతుంది. మన పాఠశాల యొక్క అభివృద్ధి కూడా ఆ విధంగానే కొనసాగుతుంది. గత 3 సంవత్సరాల క్రితం చూసినట్లయితే మన పాఠశాల యొక్క సంఖ్య 230 ఉండే, ఆ తర్వాత 350 అయింది, పోయిన సంవత్సరం 550 అయింది, ఈ సంవత్సరం 755 సంఖ్యకు చేరింది. వచ్చే సంవత్సరం మనం సిబిఎస్ఈ కూడా నర్సరీ టు 5th క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పటికే అడ్మిషన్లు కూడా ప్రారంభమైనవి. మొన్ననే స్టార్ట్ అనుకున్నాము ఉండేది. అప్పుడు కూడా నేను ఏం చెప్పానంటే, కరీంనగరంలో మొట్టమొదటి శిశు మందిరం మనదే, తెలుగు మీడియం పాఠశాల, ప్రైవేట్ పాఠశాల. చిట్ట చివరికి కూడా ఉండేది మన పాఠశాల అని చెప్పడం జరిగింది. ప్లస్ ఇప్పుడు కూడా మన అధ్యక్షుల గారు చెప్పేది ఏంటంటే, ఒక 100 సంవత్సరాలు ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో మనం దాని గురించి ఆలోచించాలి. కన్స్ట్రక్షన్ అంతా మనం ఆలోచిస్తూ వారు ఈ కన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు. అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నట్లయితే మొదట్లో ఉన్నది మనదే, చిట్ట చివరికి కూడా మిగిలి ఉండేది కూడా మనదే అని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నాను. కాబట్టి అందరం కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యంతో తన మన ధన పూర్వకంగా ఏ విధంగా చేయగలుగుతామో అనేటటువంటి ఆలోచన చేస్తూ ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన పాఠశాల మంచి స్థితిలో ఉంటుంది. ఇప్పటికే మొన్న పూర్వ విద్యార్థుల కుటుంబ ప్రబోధనని పోషకుల సమావేశం ఏర్పాటు చేశాము. ఒక పోషకుడు ఆవిశ్రములకు వచ్చేసి, ఆచార్య మన స్కూలు 5th ర్యాంక్లో ఉంది, మన కరీంనగర్లో 1st ర్యాంకు తీసుకెళ్దాం మనం అని చెప్పేసి చెప్తున్నారు. మరి అదేందో నాకు తెలియలేదు, అర్థం కాలేదు. అంటే అతని యొక్క అభిమానం అట్లా ఉంటుంది.
ఒక విద్యార్థి ఒక గ్రామం నుండి 32 మంది విద్యార్థులను అడ్మిషన్ చేయించారు. అంటే ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లు ఎప్పుడు ఎవరు ఏ విధంగా సంకల్పం తీసుకొని పనిచేస్తారో తెలియదు. అటువంటి సమయంలో మనం కూడా అందరం కూడా ఈ ధైర్యంగా ముందుకెళ్తూ ఈ పాఠశాలను భవ్యమైన దివ్యమైన పాఠశాలగా తయారు చేయడానికి మీ అందరూ సహకరించాలని కోరుతూ, అట్లాగే ఇప్పటి వరకు సుమారుగా 20 లక్షల రూపాయలతో మిగతా ఫస్ట్ ఫ్లోర్ కూడా ఈ మే 31 వరకు పూర్తి చేసుకోవాలనేటువంటి సంకల్పంతో కమిటీ అవిరామంగా కృషి చేస్తుంది. వారి ఆధ్వర్యంలో తప్పకుండా మే 31 వరకు మళ్ళీ మీరు జూన్లో వచ్చినట్లయితే అవును అప్పటికి ఇప్పటికి ఇది మన పాఠశాలేనా అనేటటువంటి విధంగా కమిటీ ఆలోచన చేస్తుంది. ఆ దిశలో మీరందరూ కూడా వీలైన సహకారం చేయాలని కోరుకుంటూ with all of our old friends. So having studied in this has become a smart in their own fields, and they have succeeded and succeeding and bringing up their children to a high level. So wish everybody, be it be the staff, be it be the students of the Shishu Mandir, old students and new students, my very best wishes to all of them, and I'll try my best to contribute this initiative the Karunakar garu have taken, rebuilding the Shishu Mandir. That is the great heart. పైసలు అందరికి ఉంటాయి కానీ ముందుకు వచ్చి ఆ కాంట్రిబ్యూషన్ చేయడము, టైమ్ అండ్ మనీ ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ and I'll try my best to contribute, from my side. Thank you all. అందరికీ నమస్కారం. ఈరోజు మేము చదువుకున్న సరస్వతి శిశు మందిర్ స్కూల్లో 40 సంవత్సరాల తర్వాత ఆత్మీయ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము జరుపుకుంటున్నాము. ఈ సమ్మేళనానికి మాకు విద్యా బోధన చేసిన అప్పటి ఆచార్యులతో పాటు మా కుటుంబ సభ్యులు, మా మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ ఈ ప్రోగ్రాంలో మేము పాల్గొంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత ఎవరెవరు ఎక్కడో ఉన్నారు, తర్వాత మేము కలుసుకోలేదు. గతంలో 25 సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా చేసుకున్నాము. తర్వాత సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ తర్వాత ఇప్పుడు 40 ఇయర్స్ది ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. కొంచెం అందరము కష్టపడి అందరినీ గ్యాదర్ చేసేసి ఈ ప్రోగ్రాము చేస్తున్నా చాలా సంతోషంగా ఉంది. ఒక పండగ వాతావరణం లెక్క ఉంది ఇక్కడ. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే మేము చదువుకున్న స్కూల్లోనే మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి మా చిన్ననాటి జ్ఞాపకాలు, మా మిత్రులతో గడిపిన క్షణాలు, మాకు ఆచార్యులు బోధించిన ఉపదేశాలు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. దాదాపు మేము 120 మంది విద్యార్థుల ఫ్రెండ్స్ ఉన్నాము. దాంట్లో 80 మంది వరకు వచ్చారు. మాకు బోధించిన 40 మంది ఉపాధ్యాయులు ఆచార్యులలో 20 మంది వచ్చారు. వాళ్ళు మాకు ఆశీస్సులు ఇస్తున్నారు. ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చేసుకుంటామని. అంతేకాకుండా మేము పూర్వ విద్యార్థుల తరఫు నుంచి, మా బ్యాచ్ తరఫు నుంచి ఈ స్కూల్ డెవలప్మెంట్కి కూడా మేము తప్పకుండా సహకారాలు అందించి మేము చదువుకున్న స్కూల్ను ముందు ఇంకా డెవలప్ చేస్తామని కూడా మేము అనుకుంటున్నాము. సహకారాలు తప్పకుండా మా స్కూల్ కూడా ఉంటాయి. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, అందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చిన మిత్రులందరికీ, అధ్యాపకులకు, బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు. ఆత్మీయ మేడం కొద్దిగా సైడ్కున్నాడు మేడం, కొద్దిగా ఇట్లా ముందుకు రండి మేడం, ముందుకు రండి మేడం, మీరే ఇటు జరగండి మేడం, వెనక్కి జరగండి మేడం. అమెరికా నుంచి వచ్చారు, లండన్ నుంచి వచ్చారు, పాల్వంచ నుంచి వచ్చారు, హైదరాబాదు, వరంగల్, కామారెడ్డి, నిజామాబాదు, ఆదిలాబాదు. సో తెలంగాణతో పాటు విదేశాల్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా కొంతమంది వచ్చారు. కొన్ని అనివార్య కార్యాల వల్ల కొంతమంది రాలేకపోయినారు. వాళ్ళు మాకు మెసేజ్ చేశారు సోషల్ మీడియా ద్వారా. అది కూడా మేము చూస్తున్నాము. కొద్దిగా వెనక్కి జరగండి సార్, వెనక్కి జరగండి. ఓకే రెడీ సార్, కదా చంద్రశేఖర్ సార్.
రామారావు లింగారావు రండి సార్ మీరు ఇట్లా ఈ వైపు రండి మీరే ఇట్లా కనబడతలేదు కొంచెం ఏమైంది రండి ఉండాలి స్మైల్ స్మైల్ ఓకే రెడీ ఓకే రెడీ ఇడ్లీ థమ్స్ అప్ రెడీ అన్నప్పుడు పెట్టండి సార్ అప్పుడు మాత్రం స్టేజ్ కిందనే ఉంటుంది పైకి ఎక్కడ కష్టం సెలబ్రేషన్ అంతా కిందనే